బీసీలకు 42% రిజర్వేషన్ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక కొంతమంది స్వార్థం కోసం ఈ ప్రక్రియను అడ్డుకోవద్దని సూచించారు. ఈ రిజర్వేషన్ వల్ల విద్యార్థులు, ఉద్యోగులకు ప్రయోజనం జరుగుతుందన్నారు. ఈ పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి వ్యవసాయం ప్రాధాన్యత అంశమన్నారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో బీసీ సెల్ను ప్రారంభించారు మంత్రి. ఇక విశ్వవిద్యాలయంలో బీసీ సెల్ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమన్నారు పొన్నం. విశ్వవిద్యాలయంలో పరిపాలనా పరంగా చేపట్టిన వివిధ సంస్కరణలలో ఈ రోజు బీసీ సెల్ 60 సంవత్సరాల కాలంగా యూనివర్సిటీ ఏర్పడ్డా ఇక్కడ ఒక బీసీ విభాగం లేకపోవడం, వారి సమస్యలకు ఒక అప్పీలైట్ అథారిటీగా కోఆర్డినేషన్ సెంటర్గా ఉండాల్సినటువంటి ఈ విభాగం చట్టరీత్యా ప్రభుత్వాల అనుమతితోటే ఉండేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా ఏర్పరచుకోలేకపోయినప్పటికీ ఈరోజు దీనికి అందరూ కూడా కలిసి ఏర్పాటు చేసుకున్న సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. నేనే వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బలహీన వర్గాల శాఖ మంత్రిగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి బలహీన వర్గాల ప్రాతినిధ్యానికి సంబంధించిన ఒక పోరాటం జరుగుతున్న ఈ సందర్భంలో ఇది ఒక రాజకీయపరమైనటువంటి పోరాటంగానే భావించి రాజకీయ నాయకులు మాత్రమే ఈ పోరాటంలో భాగస్వామ్యం తీసుకుంటా ఉన్నారు. కానీ మేము తెచ్చిన ఆర్టికల్ 3, చట్టం 3, చట్టం 4 ఏ కుల గణన సర్వే జరిపిన తర్వాత 42% రిజర్వేషన్లు నాట్ ఓన్లీ స్థానిక సంస్థలు, ఇది విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కాబట్టి ఈ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్నాను. ఆ 42% రిజర్వేషన్లు సాధించుకోవడానికి ఆనాడు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి విధంగా జేఎన్టీ యాక్షన్ కమిటీలుగా ఏర్పడి అటు విద్యార్థులు కానీ, ఇటు యువకులు కానీ, ఉద్యోగస్తులు కానీ అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇందులో భాగస్వామ్యమై, ఎందుకంటే నేను చాలా సంతోషంగా నేను ఢిల్లీ నుంచి వచ్చిన 3 రోజులు ఢిల్లీలో జరిగితే మేము పిలిచింది 10 మంది అయితే 100 మంది వచ్చి స్వచ్ఛందంగా ఆ కార్యక్రమంలో వాళ్ళ స్ఫూర్తి చూస్తే డెఫినెట్గా ఒక ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది.